సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ కార్యాలయంలో గత మాజీ నేతలు మళ్లా సొంత గూటికి చేరడంతో బీఆర్ఎస్లో పండుగ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గులాబీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రతి చోట సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకుంటున్నారని అన్నారు. ఫోటో పెట్టి దండం పెట్టించుకుంటాం. తెలంగాణ వ్యాప్తంగా మోసపోయిన ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకొని జరిగిన మోసానికి చేసిన కుట్రలకి కాంగ్రెస్ నాయకులకు తగిన శాస్తి చెప్పడానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 14 నెలల క్రితం అధికారంలోకి రావటం కోసం అడ్డంగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ప్రజల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు. దాటవేట సమాధానాలతోని అయోమయానికి గురి చేసి సర్వేల పేరు మీద కానీ పథకాల పేరు మీద కానీ కేవలం ఆర్భాటాలు జరుగుతున్నాయి తప్ప, ప్రచారాలు చేయటం తప్ప, వేదికల మీద మాట్లాడటం తప్ప అమలుకు నోచుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడతారు. రేపిస్తాం మాపిస్తాం అని చెప్పేసి ప్రకటనలు చేయటమే కానీ అవి ఇచ్చేది లేదు. రేపు వీళ్ళతోని చేత కాదు, అసమర్థ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలే ఒక నిర్ణయానికి అభిప్రాయ తప్పుల గడకతోని మాకు వచ్చే పథకాలు పోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చేది అని చెప్పేసి తలుపులు వేసుకొని